శ్రీరామనవమి పూజా విధానం, పాటించాల్సిన ఆచారాలు. సత్యవాక్కు పరిపాలకుడైన శ్రీరాముని జన్మదినమైన చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమిగా పూజలు జరుపుకుంటాం. భారతదేశం యావత్తు పల్లె గ్రామాల్లో రామమందిరం ఉండనే ఉంటుంది. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్లు వేసి సీతారామ కళ్యాణము చేస్తారు. ఇళ్లల్లో కూడా యథాశక్తిగా రాముని పూజించి వడపప్పు పానకము నైవేద్యము చేసి అందరికీ పంచుతారు. అలానే ఉత్సవాల్లో భాగంగా అన్నదానం నిర్వహిస్తుంటారు. గ్రామాల్లో పేద ధనిక భేదాలు లేకుండా రాములూరి ప్రసాదంగా స్వీకరించటం పరిపాటి. శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోనూ బెల్లం పానకం, పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చిన తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకు పానకం వడపప్పును పంచడం వెనుక పరమార్థమూ లేకపోలేదు. శ్రీరామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటకు ఎక్కువగా పోవడం వలన నీరసం రావడమూ జరుగుతుంది. ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం, పెసరబెడ్డలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం, పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని, పోషకాలను అందిస్తూ ఉంటాయి. జీర్ణ సంబంధమైన, మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత పిత్త కఫ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా ఆయా ఋతువులను, దేహ ఆరోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవి. వడపప్పు పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీ భాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్య శాస్త్రము చెబుతోంది.